లిక్కర్ డాన్ విజయ్ మాల్యా ఆస్తుల్ని అటాచ్ చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్ధమైంది. దీనికి సంబంధించిన కసరత్తును ప్రారంభించింది. మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం మాల్యాను నిందితుడిగా తేల్చడంతో అటాచ్కు ఈడీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆస్తుల విలువ 6,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని బ్యాంకుల నుంచి సమాచారాన్ని సేకరించామని, మరికొన్ని వివరాల కోసం బ్యాంకుల్ని సంప్రదించామని అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ రాజ్కుమార్ అందిస్తారు. రాజ్కుమార్ చెప్పండి, దాదాపు 6,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ యొక్క ఈడీకి అటాచ్ చేస్తున్నటువంటి ఆస్తులకు సంబంధించి, ఈ ఆస్తులకు సంబంధించి కూడా బ్యాంకుల నుంచి సమాచారం సేకరించినట్టు కూడా తెలుస్తుంది. వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సిద్ధు. విజయ్ మాల్యాకి సంబంధించి ఒక రెవల్యూషనరీ డెసిషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు అంటే జూలై 29న ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావాల్సిన విజయ్ మాల్యా హాజరు కాకపోవడంతో సో ఆయనకు సంబంధించినటువంటి అసెట్స్ అంటే పర్సనల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అటాచ్ చేసింది. ఇప్పటికే కొన్ని అసెట్స్ ని వాటిని అన్నిటి కూడా వేలం వేసి దాని ద్వారా వచ్చేటువంటి దాదాపు 6,000 కోట్లకు పైగా ఉన్నటువంటి మనీని రికవర్ చేసుకోవాలన్నటువంటి టార్గెట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో నిన్న దీనికి సంబంధించి ఒక డెసిషన్ అయితే జరిగింది. సెక్షన్ 82, 83 క్రిమినల్ యాక్ట్ ప్రొసీజర్ ప్రకారం ఆయనకు ఉన్నటువంటి పర్సనల్ అసెట్స్ ని కూడా అటాచ్ చేయబోతున్నారు. సో ఇప్పటికే దాదాపు 9,000 కోట్ల మేర బ్యాంకుల కన్సార్షియం కు బకాయి పడ్డటువంటి విజయ్ మాల్యా ఇప్పటి వరకు డబ్బులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవడం కానీ, తర్వాత ఇక్కడికి ఇండియాకు వచ్చేసి ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కానీ హాజరు కానటువంటి పరిస్థితిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇప్పటికే చూసుకున్నట్లయితే దాదాపు యూబీ గ్రూప్ కి సంబంధించి 1,400 crores ఆఫ్ అసెట్స్ ని, విల్లాస్ ని, గోవాలో ఉన్నటువంటి విల్లా కావచ్చు, బాంబేలో ఉన్నటువంటి కింగ్ ఫిషర్ హౌస్ కావచ్చు, ఇలాంటి వాటిని కూడా వర్త్ ఆఫ్ 1,400 crores ఆఫ్ రూపీస్ ని అటాచ్ చేయడం జరిగింది. సో దాంతో పాటుగా ఐడిబిఐ బ్యాంక్ సంబంధించి లోన్ కేసులో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి అసెట్స్ ని, తర్వాత యూబీ గ్రూప్ కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుని వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే అసెట్స్ వాల్యూ వచ్చేసి దాదాపుగా 6,000 crores పైగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు సిద్ధు. ఓకే రాజ్ కుమార్.